నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యాలయాలపైన దృష్టి కేంద్రీకరించింది. ఎక్కడెక్కడైతే కార్యాలయాలకి అనుమతి లేకుండా నిర్మాణాలు జరిగాయో వాటన్నింటి కూల్చివేయాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మరి 3 రోజుల క్రితం తాడేపల్లిలో మరి ఎలాంటి అనుమతులు లేకుండా ఇరిగేషన్ స్థలంలో మరి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణం జరుగుతున్న దాన్ని సిఆర్డీఏ పరిధిలోని సిబ్బంది, టౌన్ ప్లానింగ్ అధికారులందరూ వెళ్ళి బుల్డోజర్స్, జేసీబీలు పెట్టి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఎలాంటి అనుమతులు లేవు, లీజులు లేవు, కనీసం పర్మిషన్కి అప్లై కూడా చేయలేదు. ఇవేమి లేకుండా భవనం పార్టీ కార్యాలయం కడతారని చెప్పి అనేది ప్రభుత్వం ఇస్తున్న వివరణ. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైకాపా ప్యాలెస్లు, అంటే ప్యాలెస్ అని టీడీపీ పేరు పెట్టింది, కానీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయాలుగా వాటి నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం దగ్గర 1 సంవత్సర కాలం నుండి స్టార్ట్ చేసిన జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. మరి ఈ స్థలం ప్రభుత్వాన్ని, అంటే స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన స్థలం ఇది. మరి ఈ స్థలానికి గతంలో ఒకరు మల్టీ స్పెషల్ థియేటర్, ఒక థియేటర్ నిర్మాణానికి లీజుకు తీసుకున్నాడు దాదాపుగా. మరి ఇంకా లీజ్ అంటే అతని నిర్మాణానికి దరఖాస్తు చేస్తున్నాడు, అతని పరిధిలో ఉంది ఈ స్థలం. కానీ 33 సంవత్సరాలకి మరి ఈ స్థలాన్ని, అంటే స్పోర్ట్స్ అథారిటీ పరిధిలో ఉన్న ఒక లీజ్దారు దగ్గర ఉన్న స్థలాన్ని మళ్ళా వైఎస్ఆర్సీపీ నాయకులు 33 సంవత్సరాలు లీజుకు తీసుకుని ఇది భవనాన్ని, పార్టీ కార్యాలయాన్ని సుందరంగా దాదాపుగా 2 ఎకరాల స్థలంలో నిర్మించారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు, కనీసం దరఖాస్తు చేయలేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. భవన నిర్మాణం శంకుస్థాపన చేయడం, పార్టీ కార్యాలయం చకచక కట్టేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచారు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఈవేళ అనుమతులు లేని భవనాలు, అనుమతులు లేని పార్టీ కార్యాలయాలు ఎక్కడికక్కడే కూల్చివేయాలి, అనుమతులకి దరఖాస్తు చేయకపోతే వాటిని ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలం కబ్జా కాకూడదు అనేది ప్రభుత్వం పాలసీ. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏలూరులో ఇప్పుడు సంచలనంగా మారింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి శంటి గారు స్వయంగా ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం దగ్గరున్న వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయాన్ని ప్రతి అణువు పరిశీలించారు, క్షుణ్ణంగా గమనించారు. కమిషనర్, ఏలూరు మున్సిపల్ కమిషనర్ కూడా తీసుకొచ్చి ఆ ప్రాంతం అంతా, ఆ బిల్డింగ్ నిర్మాణం జరిగిన తీరు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థలం, సరిహద్దులు ఇవన్నీ ఎవరివి, ఈ స్థలం ఎవరిది, లీజుదారుడు ఎవరు, లీజు ఎవరెవరికి ఎన్ని సంవత్సరాలు లీజు ఉంది, కనీసం ఒక భవన నిర్మాణం జరిగేటప్పుడు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, మరి ఎలాంటి అనుమతితో ఈవేళ ఏలూరులో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించారు అనేది ఇప్పుడు చాలా పెద్ద వివాదాస్పదంగా, పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు స్వయంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి శంటి గారు వెళ్ళి పరిశీలించి ఇక్కడ నుండి ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో ఉన్న ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా కట్టించుకున్న ఆ పార్టీ కార్యాలయం రేపటి నుండి ఒక ప్రభుత్వ కార్యాలయంగా ఉపయోగించాలనేది ఏలూరు ఎమ్మెల్యే బడేటి శంటి గారు కమిషనర్ ఆదేశించినట్టు తెలిసింది. ఏలూరు జిల్లాకి ఏలూరులో ఎక్కడా కూడా ఒక ప్రభుత్వ కార్యాలయం, ప్రధానమైన కార్యాలయము, కీలకమైన కార్యాలయాలు కార్పొరేషన్లో లేవు, డిగ్రీ కాలేజీకి స్థలం లేదు, స్థలం ఉన్నా కూడా బిల్డింగ్ నిర్మాణం లేదు. కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా కట్టుకున్న ఈ భవనంలో రేపటి నుండి ప్రభుత్వ కార్యాలయంగా చూడాలి, ప్రభుత్వ కార్యాలయంగా వినియోగించాలి. డిగ్రీ కాలేజీగానో లేదంటే ఇంకేదైనా ప్రభుత్వ శాఖకి ఎక్కడైతే అవసరం ఉందో ఆ కార్యాలయంగా ఈ వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని వినియోగించాలి. అనుమతులు లేకుండా ఎలాంటి కనీసం అధికారులకు కానీ, కార్పొరేషన్ కానీ, టౌన్ ప్లానింగ్ని కానీ సంప్రదించకుండా కట్టిన ఈ భవనాన్ని కూల్చకుండా ప్రభుత్వ కార్యాలయంగా ఉపయోగిస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వ కార్యాలయంగానే ఉపయోగించాలనేది ఏలూరు ఎమ్మెల్యే బడేటి శంటి గారు ఇచ్చిన ఆదేశాలు. దీంతో కమిషనర్ గారు రంగంలో దిగి ఇంకా రేపటి నుండి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయంగా మారనుంది. మరి దీంతో ఇది పెద్ద సంచలనమైన సంఘటన. మరి వేళ ఏలూరులో మరి రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో
కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు, కూల్చివేయాలని ఆలోచన చేస్తున్నారు. కానీ ఏలూరులో అయితే కూల్చడం కంటే ఆ కట్టిన భవనాన్ని ఒక ప్రభుత్వ కార్యాలయం పరిధిలోకి ప్రభుత్వ కార్యాలయంగా వినియోగిస్తే ప్రజలకి సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వ కార్యాలయంగా ఉపయోగించాలనేది ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ సంచలనంగా మారింది. మరి దీని మీద వైఎస్ఆర్సీపీ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో, మరి ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.